మంచి చెడులను తెలుసుకునేవాడైపోయాడు. దేనివల్ల అయ్యాడంటే రక్తము ఆదాములోకి వచ్చేసింది. దేని తినడం వల్ల వచ్చింది? ద్రాక్షకాయలు తినడం వల్ల. సరే, కంటిన్యూ చేద్దాం మనం. ఆదికాండము 49:11 అధ్యాయం చదువుదాం. మీరు ఇప్పుడు క్లారిటీగా ఏంటి విషయం తెలుసుకుంటారు. ఆదికాండము 49:11 అధ్యాయం. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుపుకోను. మీకేమర్థమైంది ఇప్పుడు? ద్రాక్షలు దేనికి గుర్తు? రక్తం. మనం కమ్యూనియన్ తీసుకుంటాం కదా, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాం కదా, ఏమని తీసుకుంటాం? ఆపిల్ జ్యూస్ తీసుకుంటామా? మ్యాంగో జ్యూస్? ఎందుకని ద్రాక్ష అనేది తీసుకుంటాం? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇక నుంచి ఆలోచించండి. మీరు బైబిల్ చదివే ప్రతిసారి ఆగి చూసి అర్థం చేసుకొని చదివి దానికి అనుగుణంగా నేర్చుకోండి. ఎందుకంటే బయట బహు భయంకరమైన ఒక ప్రమాదం రాబోతుంది మనకి. ఎందుకంటే క్రైస్తవుల మీద అణిచివేత మొదలైపోయింది. ఎలా తెలుసా? మన నుంచి కొట్టడమో దాంతో కాదు, ఇదే వాక్యంతో ఎదుర్కొంటున్నాడు మనల్ని. మరి పాపం చేయలేదా? పాపిగా పుట్టలేదా? అయితే యేసుక్రీస్తుకి పరిశుద్ధత ఎలా వచ్చిందన్నాడు. ఇలాంటి ప్రశ్న మీ దగ్గరకు వస్తే మీ విశ్వాసం ఏమవుతుంది? దాడి ఎక్కడ జరుగుతుంది తెలుసా? మీ విశ్వాసం మీద. మీరేమనుకుంటారు అప్పుడు? ఏమనుకుంటాం? ఏమో నిజమేమో, యేసుక్రీస్తు నిజంగా మరీ పుడితే నిజంగా ఇట్లా పాపికత్వంలో వచ్చాడేమో అనుకుంటే మీ పరిస్థితి, మీ విశ్వాసం ఏమవుతుంది? విశ్వాసం లేనివాడు పరలోకం రాడు. అందుకే దేవుడు అన్నాడు, నమ్మవానికి ప్రతిదీ సాధ్యమే. అప్పుడు మన విశ్వాసం సన్నగిలిపోతే, మీరు పాపం చేయడం పక్కన పెట్టండి, అదే పాపం అవుతుంది. మన విశ్వాసహీనులు కాము. అందుకే ప్రతిరోజు బైబిల్ చదివేటప్పుడు ముందు ఫస్ట్ చదవడం అలవాటు చేసుకోండి. చదవండి, ప్రతి పాయింట్ అర్థం చేసుకోండి, అడగండి, మీ సందేహాలు ఉంటే అడగండి. ప్రతి విషయం సరే, ఎనీ డౌట్ మీరు తీర్చుకుంటేనే మీరు విశ్వాసులు అవుతారు. అందుకే దేవుడి పరిశుద్ధాత్మ దేవుడి బైబిల్ ఇచ్చాడు. ప్రతి విషయం బైబిల్లో రాయించి పెట్టాడు. ద్రాక్షల రక్తం. ఈ ద్రాక్షల రక్తం గురించి ఒక వ్యక్తి దగ్గర ఒక విషయం జరిగింది. ఒకసారి చదువుతాం. అది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం చదవండి. తన చోటికి పోగొట్టుకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోనే అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరు నువ్వు ఏర్పాటు చేసుకుని వారిని కనబరచమనేది. 12 మంది శిష్యులు ఒకడు తప్పిపోయారు. ఆ 12 వాడిని వెతకడం కోసమే అక్కడ చీటీలు వేశారు. ఆ సందర్భం జరుగుతుంది. కానీ అక్కడ ఏం మాట్లాడుతుందంటే, ఒక వ్యక్తి తప్పిపోయాడంటే. ఎలా తప్పిపోయాడు ఇంకోటి చదువుతాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుతాం. యోహాను సువార్త 13, 26, 27 వచనం చదవనా? అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, సాతాను వానిలోకి ప్రవేశించను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వారితో చెప్పాను. ఈ వాక్యం చర్చాలి. ఈ వాక్యం ఇప్పుడు మీరు విన్నారు కదా, మీకేం అర్థమైంది? హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళి కొనుక్కోండి. ఇక్కడ ఉన్నా ఒకటి, ఇంటికాడ ఉన్నా ఒకటి కదా. ఇక్కడ ఉన్నా ఒకటే, ఇంటి దగ్గర ఉన్నా ఒకటి. అవకాశం మళ్ళా రాదు. ఒక సెకండ్ గడిచిపోతే తిరిగి తీసుకురాము.
ఒక మాట నీ చెవికి సరిగ్గా వెళ్ళకపోతే విశ్వాసం తగ్గిపోతుంది. విశ్వాసం తగ్గిపోతే పరలోకం దూరం అవుతుంది. నిద్రపోయే వాళ్ళు ఉంటే దయచేసి బయటికి వెళ్ళిపో. వినగలిగిన శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఓపికతో నొప్పులు వచ్చినా సరే దేవుని సన్నిధిలో కూర్చోండి, లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఒక్కరున్నా సరే దేవుని సువార్త మేము ఇలాగే చెప్తాం, నేర్పిస్తాం, ఆయన కోసం నిలబెడతాం. ఇది మా పని, మా బాధ్యత. కాబట్టి ఇక్కడ దూరం వచ్చాం మేము. ఆయన ప్రేమ మమ్మల్ని తొందర పెడుతుంది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ సిద్ధపరచడానికి ముసలోళ్ళు లేరు, పూర్వం లేరు, దీంట్లో పురుషుడు లేడు, స్త్రీ లేదు, యూదుడు లేడు, గ్రీసు దేశస్తుడు అని లేదు. అందుకని శ్రద్ధగా వినండి. అదే మ్యూజిక్ పెడితే, సౌండ్ పెడితే చేతులు ఇలా కొడతా ఉంటారు. ఏమంటారు? ఎక్కడికో లీనం అయిపోతూ ఉంటారు. ఏమవరు, ఏడే ఉంటారు. మాట ఒక్కటే, దేవుడి మాట ఒక్కటే మిమ్మల్ని బ్రతికించేది. హల్లెలూయా. దీనికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, ఆ మాటకి మర్యాద లేకపోతే దేవుడు మిమ్మల్ని వదిలేస్తారు. ఎందుకంటే రాబోతున్న దినాలు మనం ఉందే అంత్యకాలంలో ఉన్నాం, అందులో ఇంకా అపాయకరమైన కాలంలో ఉన్నాము. తిమోతి రాసిన 2వ పత్రికలో ఉంటుంది ఈ మాట. ఎక్కడున్నా మనం? అంత్యకాలంలో ఉన్నాం, ఇంకా అపాయకరమైన కాలంలో ఉన్నాం మనం. అప్పుడు మనం ఎలా ఉండాలి? మన బుర్ర ఎలా పనిచేయాలి? అపాయాన్ని ముందుగానే తెలుసుకొని ఉపాయంతో దాన్ని తప్పించుకోవాలి. ఇందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ ఇచ్చింది. ఇందుకే ఇవన్నీ రాయించిన మాటలు. దేవుడు లాస్ట్ వల్ల ప్రభురాత్రి భోజనంలో 12 మంది కూర్చున్నాడు. మొత్తం 13 మంది ఉన్నారు యేసుక్రీస్తుతో కలిపి. మొదటి వాడు యేసుక్రీస్తు అయితే చివరి వాడే ఇస్కరియోతు యూదా. ఆ రక్తంలో దేవుడు ఏం చేసిన గొప్ప విషయం, శిష్యులు అడుగుతారు, ప్రభా ఎవరు ప్రభా మిమ్మల్ని పట్టించేది? అయితే నేను ఒక మొక్క నుంచి నేను ఎవరి నోటిలో పెడతానో ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించిన విషయం. రొట్టె దేనికి సాదృశ్యం? ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరానికి. ఆ ద్రాక్ష రసం దేనికి సాదృశ్యం? ఆయన రక్తానికి. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? ద్రాక్ష కాయి దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు రక్తానికి. అందుకే ఆదాము తిన్న పాపము ఏ రక్తం అయితే ఆదాములోకి ప్రవేశించిందో, ఏ కాయ తినడం వల్ల వచ్చిందో, ఆ కాయని దేవుడు ఎత్తాడు పైకి. ఒక గిన్నె ఎత్తుకొని, ఇది నా రక్తం వల్లనైనా ఏమన్నాడు? క్రొత్త నిబంధన. దీనిలోనిది త్రాగును ప్రతి ఒక్కడు ఏమవుతాడు? జీవంలోకి ప్రవేశించాడు. రక్తంతోనే దేవుడు కొట్టేశాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? జంతువుని ఎలా తినాలి? పక్షి కానీ జంతువు కానీ ఏదైనా సరే ఎలా తినాలి? రక్తాన్ని ఒలికించి. కానీ ఇస్కరియోతు యూదా దగ్గర దేవుడు చేసిన గొప్ప విషయం తెలుసా? వాడిలోకి సాతాను ప్రవేశించాలంటే కలిపి తినాలి. మీకు అర్థమైంది నేను చెప్తుంది? అందుకే రొట్టె ద్రాక్షరసంలో ముంచి అప్పుడు 2 శరీరం రక్తం కలిసిపోవటం వల్ల ఇస్కరియోతు యూదా నోట్లోకి వెళ్ళటం వల్ల ఎవడొచ్చాడు? సాతాను. అంటే మీరు మామూలు అనుకున్న సాతాను కాదు, దెయ్యాలు కాదు, సాక్షాత్తు లూసిఫర్ దేవుడు ఎంటర్ చేయించాడు. ఎందుకంటే ఆయన ఎదురున్నది సృష్టికర్త కాబట్టి. అది పోటీ అక్కడ. అప్పుడు వచ్చి ముద్దు పెట్టుకొని దేవుణ్ణి అప్పచెప్పాడు. మీకు అర్థమవుతుందా? ఈ పని ఒక సంఘం చేసింది. ఈ పని ఒక పాస్టర్ చేస్తారు. తెల్లటి అంగీలు వేసుకున్న వాళ్ళు కొంతమంది బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు చేస్తారు. రొట్టెని రక్తంలో ముంచుకొని ఫస్ట్ వాళ్ళే తింటారు. సంఘ సభ్యులకి మాత్రం ఓన్లీ రొట్టె మాత్రమే ఇస్తారు. క్యాథలిక్స్ విన్నారు పేరు ఎప్పుడైనా? వినలేదా? సోమలో అంటే తెలిసింది అనుకుంటాను. రోమన్ క్యాథలిక్స్ సంఘ పాస్టర్స్, పోపులు అతి పరిశుద్ధులు చేసే పని ఏం తెలుసా? గిన్నెలో రక్తం ఉంటుంది, అంటే ద్రాక్షరసం, దాంట్లో రొట్టె ముంచుకొని ముందు వాళ్ళే తింటారు. ఇప్పుడు మీకేం అర్థం అవ్వాలి?
సాతాను ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎక్కడ టెస్ట్ చేసుకొచ్చినాడు? ఎక్కడున్నాడు? వాళ్ళ దగ్గర ఉన్నాడు. దాన్ని తల్లి సంఘం అంటారు. అర్థమైనా? ఆ తల్లి సంఘంలో నుంచి చీలినవన్నీ మన సంఘాలు. ముందు సంఘం ఎక్కడ ఏర్పడింది? వాళ్ళ దగ్గర. అది తప్పని తెలుసుకున్న మొట్టమొదటి వ్యక్తి మార్టిన్ లూథర్ బయటికి వచ్చేసాడు. అక్కడి నుంచి ప్రారంభమైన సంఘాలు. ఇన్ని విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇన్ని శక్తి, ఇన్ని విషయాలు మీరు తీసుకునే శక్తి మీకు ఉందా అని నాకు డౌటే. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు చెప్పడానికి. ఇప్పటికే 10 అయిపోయింది. ఎందుకంటే మనం మీటింగ్ పెట్టినప్పుడు త్వరగా రావు, వాక్యానికి వెళ్ళినప్పుడు అది చివరికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి నిద్రలు వస్తాయి, చాలా బాధలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు అయిపోతుందని ఎదురు చూస్తుంటాం. దీనికి ప్రాబ్లం ఏంటంటే విశ్వాసం లేకపోవడం. ఇంకొక గంట చెప్తే మీ పరిస్థితి ఏంటో. ఇలాగే ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఒక ఏమైనా ఇక్కడ పనుకుంటాం ఏమంటాం, అలా ఉంది మరి. ఎందుకంటే దేవుని వాక్యమే మనం బ్రతికించింది. ఇది మనం ఎంత నేర్చుకుంటే, ఎంత దాన్ని మనం దగ్గర అయితే మీకు అంత మంచిది. ఎందుకంటే క్రైస్తవులకి మొట్టమొదటి భయం ఉండకూడదు, ప్రాణ భయం. ఏముండకూడదు? నేను చచ్చిపోతానేమో, అమ్మో. ఆ చావు దేవునికి దగ్గర చేసింది తప్ప చావు దూరం చేయదు. ఈ లోకం విడిచి వెళ్తాం అంతే, కానీ అసలు జీవితం మొదలైంది అప్పుడే. ఎందుకంటే ఆదాంకి అలాంటి గుణం ఇస్తే ఆదాం ఏం చేశాడు? తినకూడని పండు తినేశాడు, రక్తం వచ్చేసింది. మరి అయితే ఆదాంకి ఇంతకు ముందు ఏముందో మరి? మీకు డౌట్ రావాలి. మరి నేను చెప్పిన వాక్యం ఇంటికి వెళ్ళి ఆలోచించండి, ప్రశ్న వేసుకోండి. అర్థమవుతుంది నేను చెప్తుంది. మరి ఆదాము ఏముంది? మరి ఏముందో తెలుసా? ఆదాములో నీళ్ళు ఉంది. ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. ఒక శరీరంలో 80% ఇప్పుడు మనం చెక్ చేస్తే నీళ్ళు ఉండాలి. మనకు వచ్చే రోగాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయని తెలుసా? నీళ్ళు లేకపోవడం ఈ శరీరంలో. మీరు ఆలోచించండి. మీ చెయ్యి ఇలా పెట్టుకోండి, లేదన్నా గ్లాస్ కానీ ఏదైనా చేయి పెట్టుకోండి. ఒకసారి ఊపిరి వదలండి, హా అనండి. నోటి నుంచి ఏమొస్తుంది? ఆవిరి వస్తుంది. ఊపిరితిత్తులు ప్రతిరోజు 1 లీటర్ నీళ్లు బయటకు వదులుతూ ఉంటుంది. మన శరీరం హైడ్రేట్గా ఉండాలి, కానీ డీహైడ్రేట్గా ఉన్నాం. అంటే నిత్యం నీళ్ళతో నిండుండాల్సిన శరీరము నీళ్ళు తక్కువైపోయింది. అందుకే రోగాలు. ఈ బ్రెయిన్ పనిచేయాలన్నా నిత్యం నీళ్లు తిరుగుతూ ఉండాలి ఇది బ్రెయిన్. కానీ మనం మన పనులు పడిపోయి నీళ్ళు సరిగ్గా తాగం. డాక్టర్ చెప్పలేదు ఎప్పుడు, అమ్మ నీళ్ళు మంచి తాగండి. అన్నం ఎక్కువ తినమని ఎవరైనా చెప్తారా? తక్కువ తినండి, నీళ్ళు ఎక్కువ తాగండి. ఎందుకని? సృష్టికర్త అలాగే మనల్ని సృష్టించారు కాబట్టి. ప్రతిదినం నీళ్ళు ఉంటే రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. మీరు ప్రభు రాత్రి భోజనానికి మీరు వెళ్ళినప్పుడు మీ విధేయత ఎలా ఉండాలి? మీరు ఏమనుకోవాలి? దాన్ని శరీరాన్ని ఆ రొట్టెని చూసి ఏమనుకుంటాం? ఏమనుకుంటాం? ప్రభు శరీరం గోధుమ పిండితో చేసిన అనుకుంటాం. మీకేం గుర్తు రావాలి తెలుసా? ఆ శరీరం నలగొట్టబడింది. ఎలా నలగొట్టబడింది? ఒలివల చెట్టు గింజని బాగా దంచితే నూనె ఎలా వస్తుందో, ఆ ఒలివల చెట్టుని దేవుడు చెప్పాడు, ఆ తోట మధ్యలో పెట్టాడు, జీవవృక్షం అని. అలా నూనె బయటకు వస్తే యేసుక్రీస్తు రక్తం అలా వచ్చింది. ఆయన శరీరం అలా రక్తం ముద్దగా అయిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, క్షయత పొందిన శరీరం అక్షయత పొందితే ఎలా మార్పు చెందుతాం? 2 నిమిషాలు చెప్పి క్లోజ్ చేస్తారు. అయితే ప్రభు సంఘాన్ని పిలిచినప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలన్నీ మీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ మీరు అడగండి. మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. మనం బైబిల్ ఎంతవరకు నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు గురించి ఎంత తెలుసుకుంటున్నాం? మీరు శిలువలో మరణించిన యేసుక్రీస్తు గురించి ఎంత తెలుసుకున్నారు? నేను మైక్ ఇస్తాను, ఎవరైనా చెప్పగలుగుతారు? ఏం తెలుసు మీకు యేసుక్రీస్తు గురించి? ఎంత తెలుసుకున్నారు? శిలువలో చనిపోయారు నా పాపాల నిమిత్తం, అంతే కదా? 7 మాటలు మాట్లాడాడు, అయిపోయింది. అంతేనా? దానికోసమైనా ఆయన చనిపోవాలి. దానికోసం
మన లాంటి వాళ్ళు లేరని ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోవాలి. కొంచెం విడ్డూరంగా లేదు. ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన నెత్తికి గుచ్చుకుంటున్న ఆ కిరీటం ఉంది కదా, ఆ ముళ్ళు ఒక్కసారి మనం ట్రై చేస్తే ఎలా ఉంటుంది? ఒక సృష్టికర్త, ఒక దేవుడు మన కోసం అంత చేయాల, కానీ చేసేసాడు. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పూర్తిగా తెలియాలంటే అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలియాలి, అంతే కదా. రోగం ఎక్కడ ఉంది అని తెలిస్తేనే మందులు వాటిని వాడాలి. మనం రోగం ఎక్కడ ఉందో తెలియకపోతే మనం ఏ మందులు వేసుకున్నా పనిచేయదు. రోగం మన శరీరంలో ఉంది, అదే రక్తంలో ఉంది. ఆ రక్తము శుద్ధి కావాలంటే దేవుడు ఇచ్చే నీరు కావాలి. అందుకే దేవుడు మొట్టమొదటి చేసిన సూచక్రియ ఏంటి? ఏం చేశాడు? వాక్యం ఏమి? యోహాను సువార్త 2వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చదవండి ఒకరు. యూదులు శుద్ధీకరణ ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి పారలు అక్కడ ఉంచబడింది. యేసు ఆ పారలు నీళ్లతో నింపుడని వారు ఏం చేశాడంట? యేసు ఆ పారలు 6 బాణలు ఉన్నాయి, 6ని నీళ్లతో నింపేశాడు. వారు వాటిని అంచుల మట్టుకు అంచుల మట్టుకి అంటే నిండుగా వేశాడు. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు నుంచి నిండు ప్రధాని యుద్ధకు తీసుకొని పోయినని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చినో ఇప్పుడు అర్థమవుతుందా? ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడి నుంచి వచ్చింది? చాలా సరిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చినది? పరలోకం నుంచి దిగి వచ్చింది. అంటే పరలోకంలో ఏముందో తెలుసా? రక్తం ఉంది. ఏముంది? కానీ వాక్యం చదివే పరలోకంలో రక్త మాంసములు చేరవని దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు, చేరు. అందుకే యేసుక్రీస్తులో రక్తం లేదు. ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు ఏం తెలుసా? ఒకడు వచ్చి బల్లెంతో కుడి వైపు పొడిస్తే ఫస్ట్ ఏమొచ్చింది? రక్తం వచ్చింది. చివరికి ఏమొచ్చింది? ఎందుకు నీళ్ళు వచ్చినాయి? ఇంకా ఆయన శరీరంలో రక్తము లేదు కాబట్టి నీళ్లు కూడా వచ్చినాయి. రక్తము లేదు అని సాక్ష్యం ఇవ్వడానికి నీళ్లు బయటికి వచ్చాయి. అర్థమైందా? సో పరలోకం నుంచి యేసుక్రీస్తు కన్య గర్భంలో పుట్టినప్పుడు ఆయనలో కూడా ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు రక్తాన్ని పెట్టాడు. ఆ రక్తమే మనల్ని ఏం చేస్తుంది? ప్రతి పాపం నుంచి, ఇక్కడ ఉంది చూడండి, యేసు రక్తము ప్రతి పాపమును ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. చేసేసింది మిమ్మల్ని అందరినీ. అయితే దేవుడు సంఘాన్ని రమ్మని పిలవగానే ఏం జరుగుతుంది తెలుసా? మీ బట్టలు, మీ రక్తం ఇక్కడే ఉండిపోతుంది, తపాన్ కింద పడుతుంది. కొత్త శరీరం, దానికి, ఈ ప్రాణానికి, ఈ ఆత్మకి అక్షయమైన శరీరం వచ్చి పరలోకం వెళ్ళిపోతాం. ఆ రోజు ఈ ప్రపంచం మొత్తం కొత్త వింత చూడబోతుంది. అర్థమైనా? బస్ డ్రైవర్ ఉంటాడు, చక్కగా బస్సు నడుపుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆయన రక్షించబడిన వాడైతే, తిరిగి జన్మించిన వాడు అయితే ఆయన వెళ్ళిపోతాడు. బస్సులో ఉన్న సంగతి ఏమవుతుంది? అందులో ఉన్న వాళ్ళందరూ సగం మంది దేవుడు నమ్ముకున్న వాళ్ళంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళ పరిస్థితి అయిపోతుంది. ప్రపంచం ఒక భయంకరమైన రోజు చూడబోతుంది. మనం చూసామా ఇంతకుముందు అలాంటి నిమిషంగా? చూడలేదా? కరోనా చూడలేదా? ఎందుకని కరోనా పంపించాడు దేవుడు తెలుసా మీకు? కరోనా ఒక సూచన దేవుడు రావడం కోసం. ఆ కరోనా వచ్చి ఏం చేసింది? ప్రపంచం మొత్తాన్ని తాళం వేసేసింది కదా, ఇళ్ళలో కూర్చోబెట్టేసింది. ఒక్కడు బయట తిరగడానికి లేకుండా చేసింది. ఆ రోజు కూడా ఇలాగే ఉండబోతుంది. కానీ దేవునికి స్తోత్రం ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనమందరం ఎక్కడ ఉంటాం తెలుసా? ఎక్కడుంటాం చెప్పరా? ఎక్కడుంటాం మనమందరం? ఆయన సన్నిధిలో ఉంటాం. వధువు సంఘంగా, సార్వత్రిక సంఘంలో ప్రతి వారు
ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో ఉంటాం. హల్లెలూయా. లేచి నుంచుదాం.